నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విశ్రాంత ఎంఈఓ మోహన్ రావును సంఘం భవనంలో ఘనంగా సన్మానించారు. సభా అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ రావు సేవలను కొనియాడారు. గతంలో హెడ్ మాస్టర్గా, ఎంఈఓగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని, భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరినీ కలుపుకొని సంఘ బలోపేతానికి శక్తి వంచక లేకుండా కృషి చేస్తానని మోహన్ రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 110 మంది హెడ్ మాస్టర్లందరికీ రాజీవ్ ఆడిటోరియంలో పెద్ద ప్రోగ్రాం పెట్టి సన్మాన కార్యక్రమం పెట్టింది. మొట్టమొదటిసారి ఆ కార్యక్రమం మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ రోజు సన్మాన కార్యక్రమం ఎలా చేసిందంటే మామిడి తోరణాలు కట్టించాడు, స్వాగతం పెట్టాడు. దీవ పేరు జ్ఞాపకం వస్తుంది. సార్ ఎవరు కలెక్టర్ వచ్చినారన్నాడు, పొలిటికల్ లీడర్ వచ్చారు. సుమారు 2-3 గంటలు జరిగింది రాజవాడంలో. బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఒక్కొక్కరు హెడ్ మాస్టర్ తీసి 100% వచ్చిన రిజల్ట్స్ స్కూల్స్కే, అందరికి కాదు, అన్ని హై స్కూల్ హెడ్ మాస్టర్ ఓన్లీ 100%. ఆ టైంలో మన ఆర్మూర్ 8 స్కూళ్ళకు 100% వచ్చాయి. అది పేదెప్పుడు కాదు. ఆ తర్వాత అలాగని రెండవది 10 నామినేటెడ్ పదవులు కూడా ఏం పెట్టాలా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పదవులు అయితే ఇవ్వాలి, మహిళలు లేదు కాబట్టి ఇవ్వాలని అనుకున్నాం. సంఘానికి ఉపయోగపడుతుంది, సంఘం సహకారం అందిస్తారని అందులో భాగంగానే మన జిల్లా నుంచి మోహన్ రావు గారిని అందులో నియమించడం జరిగింది. ఇది ముందే మన యొక్క యూనిట్ బాధ్యులకు, జిల్లా బాధ్యులకు చెప్తే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లేకుండా నేను ఒక నిర్ణయం అనేది వాళ్ళలో తీసుకుంటా, ఒక ప్రాథమిక సభ్యుడిగా కాబట్టి తీసుకొని ఆ రోజు మోహన్ రావు గారిని ఒక మంచి ఆలోచనతో, ఆయనకున్నది అనుభవం, ఆయనకున్నది శ్రద్ధ, ఇంట్రెస్ట్, చెయ్యాలని తప్పనే ఉంటుంది. కాబట్టి ఆయన ఇస్తే బాగుంటుంది. ఇంకా నాయకులు ఎప్పుడైనా కానీ పోతూ తయారు చేసుకుంటూ పోవాలి. నేనే కూర్చుంటానంటే ఆయన రాజకీయ చంద్రుడు, ఆయన రాజకీయంలో కూడా చంద్రంగా మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వేరేది అందరితో ఆయనతో కాబట్టి ఇవన్నీ ఉన్నాయని మోహన్ రావు గారిని జరిగింది. పోయేది నడేవాళ్ళు అంటారు. కాబట్టి అన్ని విధాల సంఘపరంగా ఇటు వ్యక్తిగతంగా అన్నింటినీ ఉపయోగపడతాడన్న ఉద్దేశంలో మోహన్ రావు గారిని పెట్టుకోవడం జరిగింది. అది ఒకటే ఆ మోహన్ రావు గారిని సభానికి పోతా ఉన్నా సంఘానికి అయింది. నేను హైదరాబాద్ పోతా, నేను నిజామాబాద్ పోతా, ఈ పని చేసుకో, అవకాశం దక్కినప్పుడల్లా సంఘానికి అయింది. సంఘ బాధ్యులతో కలిసి ఏం జరుగుతుంది అనేది కాలు పంచుకొని సంఘాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయమని కోరుతూ చేసుకోవాలన్న నమ్మకంతోనే కోరుతున్నాం. కాబట్టి మిత్రులారా, అన్ని నా దృష్టిలో అయితే సంఘం ఇప్పుడు మంచి రోజు, రాష్ట్ర సంఘ పక్షాలు. కాబట్టి మీరంతా కూడా ఇదే ఆర్మూర్న్నటువంటి పేరు ప్రతిష్టలు, ఐక్యత ఉంది. ఈ సంఘ బాధ్యులకు సాంఘికంగా తెలుపుతూ ఈ సంఘటన ఇంకా ముందుకు మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అందరిలో ఒకరిగా పదవి ఉన్నా పదవి లేకపోయినా సంఘంలో ఉండి సంఘపరంగా ఏం చెప్పినా కానీ వాటిని తప్పకుండా పాటిస్తూ మనం అందరం కూడా
గమ్యాన్ని దాటి ఒక రిటైర్మెంట్ అనేటువంటి గమ్యాన్ని దాటి మనం స్వతంత్రంగా ఈరోజు ఇక్కడ ఒక సంఘాన్ని విశ్రాంత సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వస్తున్నాం. అటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి రోజు ఒకటి గంట ప్రోగ్రామ్ అటువంటి సభలో ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకున్నామనుకో అలా లైఫ్ పెరుగుతుంది. మనం ఆనందంగా ఉంటాం, లైఫ్ పెరుగుతుంది. ఉండడానికి అదే సార్ ఇంకా కష్టపడతాం. మళ్ళీ ఇప్పుడు అనుకుంటే తయారైపోయింది. అందరూ వచ్చాయి, అందరి బలంలో మళ్ళీ చేస్తున్నాం. అంటే మనం ఏమంటామంటే ఈ వయసులో మనం ఇంత కట్టబట్టుకొని నడుస్తున్నాం. దయచేసి ఒకటే మంది మళ్ళీ చెప్తాం నాకేం చేస్తుంది అనకూడదు. మనం వచ్చే నిలబడుతున్నాం, మన గుంటూరు వైపు మనం స్టేజ్ ఉన్నాం. మన ఎంతమంది ఉన్నారు సార్? మన బలం ఈ 300 సగం మంది పిల్లలు అమెరికాలో ఉన్నారు.